ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఈ నెల 8న ఇండియా కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో 15 మంది ఎంపీలు సరిగ్గా ఓటు వేయలేదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బ్రిటిష్ పాలనను తలపించాయని, మోదీ, అమిత్ షాల ఇష్టానుసారం జరిగాయని ఆయన విమర్శించారు. విపక్షాలు లేవనెత్తిన ఏ అంశంపైనా చర్చ జరగలేదని అన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు బదులుగా విపక్షాల అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. 9వ తారీఖున వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లు జరగబోతున్నాయి. 9వ తారీఖు వేసేటప్పుడు పొరపాటు జరగకుండా, ఇంతకుముందు 2022లో జరిగిన ఎన్నికల్లో 15 మంది ఓట్లు సరిగా వేయకపోవటం వల్ల కౌంట్ కాకుండా పోయింది. ఆ పరిస్థితి రాకుండా చూడటానికి మాక్ పోలింగ్ని రేపు అంటే 8వ తారీఖు 2:30 గంటలకి సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీలందరూ ఉపయోగించుకుని, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉపయోగించుకోవాలని నా విజ్ఞప్తి. తర్వాత స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పార్లమెంట్లు నామకే వాస్తే పెట్టి ఏ రకంగా దేశాన్ని పరిపాలించారో, వారు ఏమి బ్రిటిష్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో దాన్నే పార్లమెంటు ద్వారా చేసినట్టు పరిపాలన చేసేవాళ్ళు. మొన్న జరిగినటువంటి ఈ నెల రోజుల్లో కూడా ఎన్డీఏ, బీజేపీ, మోడీ ప్రభుత్వం వారు ఏమనుకున్నారో అదే పరిపాలన జరిగే విధంగా పార్లమెంటును నడిపారు. ప్రతిపక్షం అడిగే వాటికి సమాధానాలు చెప్పకుండా వారు చెప్పిందే వినాలని, దాన్ని మించి ఎవరు మాట్లాడకూడదని దాని మీద చర్చ బంద్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్ ఇన్ బీహార్ జరుగుతున్నాయి. ఇది బీజేపీ పార్టీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ప్రక్రియ. దీని మీద ప్రజలకి, ప్రతిపక్షాలకి తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. దీని మీద చర్చ చేయాలని అడిగితే ఎన్డీఏ ప్రభుత్వం చర్చ చేయడానికి ఇష్టం లేదు. చర్చ ద్వారా డిసెంట్ తెలియజేసే హక్కులు లేకుండా చేశారు. డిసెంట్ తర్వాత డెసిషన్ చెప్పే పరిస్థితి, డిసెంట్ తెలియజేయటం, వ్యతిరేకత తెలియజేయటం, వ్యతిరేకత తెలియజేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవటం, ఈ 3 ప్రక్రియలు లేకుండా బ్రిటిష్ కాలంలో ఏ రకంగా పార్లమెంట్ నడిచిందో అదే రకంగా నడపటం జరిగింది. ఈ నెల